హాయ్ హలో అందరికీ నమస్తే. ఎక్కడ చూసినా కూడా ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవం, ఎన్టీ రామారావు గారు ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం, ఇది ఒకటే నినాదం వినిపిస్తుంది. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ఎన్టీ రామారావు గారు లేకముందు పార్టీ పెట్టకముందు ఆంధ్ర ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకలేదా? వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? వీళ్ళ ఆత్మగౌరవాన్ని ఎక్కడన్నా తాకట్టు పెట్టారా ఏంటి? వీళ్ళ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడితే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఆత్మగౌరవాన్ని నడిపించుకొచ్చారా? ఆ క్రెడిట్ ఆయనకు రావడానికి. ఇప్పుడు అంతకుముందు ప్రముఖులు చాలామంది ఉన్నారు కదండి. ప్రకాశం పంతులు గారు తొలి ముఖ్యమంత్రి, తర్వాత అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మన పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పుచ్చలపల్లి సుందరయ్య గారు వివాహం కూడా చేసుకోకుండా కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి ఆయన ప్రజల కోసం, సమాజం కోసం చాలా పాటుపడ్డాడు. అలాంటి వాళ్ళ విగ్రహాన్ని కదా పెట్టాల్సింది. ఇప్పుడు ఎన్టీ రామారావు తన సంసార జీవితాన్ని లీడ్ చేసి 12 మందో 11 మందిలో పిల్లలు కానీ ఆస్తులన్నీ వాళ్ళు సంపాదించి పెట్టి ఉత్త చేతులతో వచ్చి పార్టీ పెట్టుకున్నారు. ఆయన అన్నారు కదా, నా దగ్గరే ఉంది బుడిద తప్ప అని చెప్పని. మరి ఆయన సమాజం కోసం చేసింది ఏముంది? రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి, కుటుంబం సెటిల్ అయింది కాబట్టి, వృద్ధాప్యంలో రాజకీయంలోకి వచ్చాడు కాబట్టి ప్రజలకు కొంత మంచి చేశారు. అది ఎవరు కాదనరు. ఆయన మీద అభిమానం కూడా ఎవరు లేదని చెప్పనన్నారు. అంత మాత్రాన కోట్లు పెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజాధనంతో ఆయన విగ్రహాన్ని పెడతానంటే ఏ తెలుగు ప్రజలు కూడా అంగీకరించరు. ఇప్పుడు ఈ విగ్రహాన్ని పెట్టడంలో ఉద్దేశం ఒక పార్టీ ప్రయోజనం, ఒక సామాజిక వర్గానికి ప్రయోజనం తప్ప మిగిలిన ఎటువంటి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగం అయితే ఏమీ లేదు. దీనివల్ల వచ్చేది ఏమీ లేదు. వాళ్ళ సామాజిక వర్గాన్ని నిలబెట్టుకోవటం కోసం, ఆ పెత్తనాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవటం కోసం ఇప్పటికే అజమాయిషీ చేస్తున్నారు. ఇంకా మేమే చేస్తామన్న ఆ ప్రయోజనం తప్ప దీంట్లో ప్రయోజనం అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, ఆయన కంటే ముందు చాలామంది ప్రముఖులు దేశం కోసం, రాష్ట్రం కోసం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అంత అభిమానం ఉన్న వాళ్ళు ఎన్టీ రామారావు గారి చివరిలో ఆయన చనిపోవడానికి ముందు కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. మైక్ కూడా కట్ చేసిన రోజులు ఇప్పుడు ఉన్న తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అనే వ్యక్తులే చేశారు. మరి అప్పుడు ఇంత ప్రేమ ఉన్న వాళ్ళు ఆయన ఆ రోజు 2 సార్లు కూడా ఆయన ఎందుకు ముఖ్యమంత్రిని దింపారు? ఎందుకు అసెంబ్లీలో కూడా మాట్లాడకుండా చేశారు? సో దీన్ని బట్టి ఇప్పుడు ఒకటండి, అందరూ అర్థం చేసుకుంటారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఎవరో డబ్బులతో ఎవరో ప్రజాధనాన్ని కొల్లగొడతారంటే ఎవరో కూడా దాన్ని ఆమోదించరు. కాబట్టి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీ సామాజిక వర్గం నుంచి వసూలు చేసుకొని కుటుంబ సభ్యుల నుంచి బసవతారకం ట్రస్ట్ ఉంది కదా, ఆ ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు రాష్ట్రం అనేది ఆర్థిక ఇబ్బందులతోటి సతమతం అవుతూ తినటానికి తిండి కూడా గతి లేకుండా పస్తులు పడుకునే కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. మీరేమో ప్రజల డబ్బులతోటి మేము విగ్రహాలు పెట్టుకుంటామంటే ఎవరు సామాజిక వర్గం అధికారంలో ఉంటే వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవటానికా పార్టీలు ఉండేది? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగు ప్రజలకి ఆత్మగౌరవం రాలేదండి. అంతకుముందు నుంచి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటే బతుకుతున్నారు. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి.